రాజ్నాథ్ సింగ్ మాట్లాడేదని ఇప్పుడు మోడీ ఒక్కడే మాట్లాడు. మిగతా వాళ్ళందరూ ఏం మాట్లాడాలో అది మాట్లాడేస్తారు. అట్లాగే నిర్ణయాలు కూడా అలాగే జరుగుతుంటాయి. సాధారణంగా ఏ దేశపు ఆవిర్భావ దినోత్సవమైనా ఆ దేశాలకు సంబంధించినటువంటి రాయబార కార్యాలు ఏ దేశంలో ఉన్నా సరే జరుగుతూ ఉంటాయి. వాటిట్లో ఆయా దేశాలకు సంబంధించినటువంటి గెస్టులు పాల్గొంటారు. అది మంత్రి కావచ్చు, లేకపోతే ఫారిన్ సెక్రటరీ కావచ్చు, ఇట్లాంటిది. టర్కీ మనకి వాస్తవంగా భారత్ అంటే ఒక నెగిటివిటీ ఉంది. పాకిస్తాన్ అంటే ప్రేమ ఉంది. మత పిచ్చతో రగిలిపోతుంది. ఒకప్పుడు క్రైస్తవ దేశం, ఇప్పుడు అది కాస్త ఇస్లామిక్ దేశం కిందకి మార్చుకొచ్చాడు ఎర్డోగన్. ఆ తర్వాత ఆ టర్కీ అతి తెలివితేటలకు పోయి భారత్ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటూ భారత్ని ముస్లిం వ్యతిరేకం అన్నటువంటి ప్రొజెక్ట్ చేస్తూ తీవ్రవాద సంస్థలకు కూడా నిధులిస్తూ భారత్కు వ్యతిరేకంగా ప్రచారంలో కూడా పాలు పంచుకుంటారు. స్వయంగా ఆ దేశానికి సంబంధించినటువంటి నేతలు టర్కీ వాళ్ళు కాశ్మీర్ అంశంలో పాకిస్తాన్కి మద్దతు ఇస్తున్నటువంటి సందర్భం. అలాగే భారత్లో ఏదైనా చిన్న ఇన్సిడెంట్ జరిగినా దాన్ని పెద్దగా ఎక్స్పోజ్ చేస్తున్న సందర్భం. అది ఎన్నోసార్లు భారత్ చెప్పింది, దౌత్యపరంగా నువ్వు చేస్తుంది కరెక్ట్ కాదని. వింటల్లా చిరాకు పడింది భారతదేశం, దూరంగా పెట్టింది. ఇప్పుడు వాళ్ళ రాయబారకారులు నిన్న టర్కీ వేడుకలు జరిగింది, టర్కీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరిగింది. దానికి ఎవ్వరు అటెండ్ కాల, వాళ్ళే చూసుకోవాల్సి వచ్చింది. భారతదేశం దాన్ని అవాయిడ్ చేయడం ప్రారంభించింది.